8వ తారీఖు ఉదయం సుమారు 7:30 గంటల ప్రాంతంలో కొడవలూరు ఎస్ఐ గారికి గండవరం నుంచి కొత్త ఒంగోలు వెళ్ళే గ్రామం వెళ్ళే రూట్లో వరి పొలాల పక్కనే రోడ్డు పక్కనే ఇద్దరు యువకుల్ని హత్య చేసి డెడ్ బాడీలు పడున్నాయన్న సమాచారము కొంతమంది ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ గారు వెంబడే నేరస్థలానికి వెళ్ళి డెడ్ బాడీలను చూసి దానికి ఎవరు ఏంటి అని ఐడెంటిఫికేషన్ గురించి విచారిస్తుండగా ఈ మృతుల తాలూకా వ్యక్తులు ఎవరంటే కుందుర్తి వెంకటేష్ అలానే బాలగురవయ్య అనే యువకులు ఇద్దరు చనిపోయి ఉన్నారు. వారి తాలూకా రక్త బంధువులు కూడా ఆ ప్రదేశానికి వచ్చి బంధువుల్ని ఈ మృతుల్ని చూసి మా మా పిల్లలుగా ఐడెంటిఫై చేశారు వాళ్ళని. దానికి సంబంధించి ఒక రిపోర్టు ఎవరైతే వెంకటేష్ ఉన్నాడో వాళ్ళ బ్రదర్ బాలు దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటన తెలిసిన వెంటనే మా ఎస్పీ గారు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారిని దీనిపైన పర్యవేక్షణ నిమిత్తం పంపించారు క్రైమ్ సీన్కి. సమాచారం అందుకున్న నేను మా ఇన్స్పెక్టర్లు అందరం నేరస్థలానికి వెళ్ళాము. ఎస్పీ గారు వెంటనే ఈ ముద్దాయిలు ఎవరు, దీనికి బాధ్యులు, నేరాన్ని గురించి ఎవరు బాధ్యులు అనే దాని గురించి ప్రత్యేక బృందాలుగా మా నెల్లూరు రూరల్ సబ్ డివిజన్కి సంబంధించిన ఇన్స్పెక్టర్స్ అయిన బుచ్చి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అలానే కోవూరు ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు, కృష్ణపట్నం ఫోర్త్ ఇన్స్పెక్టర్ రఘు, అలానే వెంకటాచలం ఇన్స్పెక్టర్ సుబ్బారావు, అలానే పొదలకూరు ఇన్స్పెక్టర్ వెంకటరావు, వీళ్ళందరి చేత ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిల ఆచూకీ గురించి వెంబడి పంపించడం జరిగింది. ఈ నేరస్థలంలో దొరికిన ఆధారాలను బట్టి అలానే ఫిర్యాదు రిపోర్టును బట్టి ఈ నేరానికి బాధ్యులుగా తర్వాత దర్యాప్తులో మాకు బత్తుల ప్రశాంత్ కుమారు, బత్తుల కళ్యాణ్, బత్తుల విజయ్ కుమారు, అలానే బత్తుల సాయి ప్రకాష్, బత్తుల సీనయ్య, ఈ 5గురు కూడా కుటుంబ సభ్యులు. ఈ చనిపోయిన వ్యక్తి వెంకటేష్కి ఈ ముద్దాయిల్లో ఒక వ్యక్తి యొక్క భార్యతోటి అక్రమ సంబంధం ఏర్పడింది. దానికి ఈ హత్యకు దారి తీసింది. వెంబడే క్లూస్ టీమ్స్ ద్వారా అలానే డాగ్ స్క్వాడ్ ద్వారా ప్రత్యేక ఫోరెన్సిక్ టీమ్స్ ద్వారా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఈ ముద్దాయిల్ని మన టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ముద్దాయిల్ని లొకేట్ చేసి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారి ద్వారా 2 రాడ్లు, ఒక కత్తి, అలానే నేర స్థలంలో వాళ్ళు నేరానికి ఉపయోగించిన